ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖపడుతూ మనస్ఫూర్తిగా మీ పాపములన్నిటి నుంచి విడిచిపెట్టి తిరిగి నా యొద్దకు రండి. ఆమేన్. తిరిగి నా యొద్దకు రండి, మీ పాపములన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. అందుకే మనోహరమైన ఉపవాస పండుగలు మీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాను? మీ జీవితంలో యెహోవా దినము ఎదుట మీరు నిలబడినట్లుగా, ప్రయోజనకరంగా మీరు మారునట్లుగా 12 దినాలు ప్రభు పండుగలు మనకిచ్చాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. ఆ పండుగలే నీ జీవితానికి ఒక ప్రయోజనకరంగా మారాలి. రాకడలు ఎత్తబడటానికి సిద్ధపాటు కలిగిన పండుగలు. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని వారలారా, ఆ దినము వచ్చుట వల్ల మీకేం ప్రయోజనం? నేను రావడానికి రెడీగానే ఉన్నాను, కానీ నీకేం ప్రయోజనం? వస్తే నువ్వు నిలబడగలుగుతావా? వస్తే నా రాకడలు ఎత్తబడగలుగుతావా? వస్తే నా మహిమలో స్థానాన్ని నువ్వు సంపాదించగలుగుతావా? నేను రావడం వల్ల నీకేం ప్రయోజనం అంటే, ప్రయోజనాన్ని ప్రభు కోరుతున్నాడంటే బైబిల్లో మనకిచ్చాడు. ఏంటయ్యా ప్రయోజనం సంపాదించాలి రాకడలో అంటే, సమాజంగా సహవాసంలో మనము కూడుకోవాలి. మొదటి మాట చెప్పండి, సమాజంలో సహవాసంలో సంఘంలో కూడుకోవాలి. రెండోదిగా మన ఆత్మ రక్షింపబడటే ప్రయోజనం. మూడోదిగా కడవరకు విశ్వాసం కాపాడుకునే ప్రయోజనం. నాలుగోదిగా మన పాపముల కొరకు పశ్చాత్తాపడి తిరిగి రావడం. బైబిల్లో యాకోబు తిరిగి హోషేయ పుస్తకములో 12:3 అతడు కన్నీరు విడుచుచు బతిమాలు కొనెను, బేతేలులో దేవుడు అతనికి ప్రత్యక్షమాయన. అంటే ఎంత ఏడ్చుంటాడండి యాకోబు, ఎంత దుఃఖపడి ఉంటాడు. దేవునికి దూరం అయిపోయిన సంగతి, దేవుని ఎక్కడ గాయపరిచాడు, దేవుని ఎక్కడ దుఃఖపెట్టాడు, అవన్నీ యాకోబు గుర్తు చేసుకొని ఏడ్చాడు. తీస్తే ఒకసారి చదవండి 12:3. కన్నీరు విడిచి బతిమాలు కొనెను. బేతేలులో అలా బతిమాలుకున్నటువంటి యాకోబుకు దేవుడే దిగి వచ్చి అతని బ్రతుకు జీవితాన్ని, జాతకాన్ని పూర్తిగా దేవుడు మార్చేశాడు. పూర్తిగా దేవుడు అతన్ని మార్చేశాడు. అతని బ్రతుకు జీవితాన్ని, జాతకాన్ని పూర్తిగా యాకోబును వంకరతనాన్ని తొలగించి ఇశ్రాయేలు జనముగా దేవుడు మార్చాడు. మోసపూరితమైన బ్రతుకును మార్చేసి దేవుడు